నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ. కర్నూలు జిల్లా జూలై 4 న్యూస్. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండల కేంద్రంలో చిప్పగిరి మాజీ జెడ్పీటీసీ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన మండల టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్లైన ఎంపీ బస్తిపాటు నాగరాజు, ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజుతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఆలూరు అభివృద్ధిపై సీఎం చంద్రబాబుని పలుమార్లు కలిసి మాట్లాడారని తెలిపారు. నగరడోన రిజర్వాయర్ను పూర్తి చేయడంతో పాటు వేదవతి ప్రాజెక్టును నిర్మించి సాగు, తాగు నీరందించడంతో పాటు కర్నూలు నుండి బళ్ళారి వరకు జాతీయ రహదారిని ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శేక్షావళి, ఎంపీటీసీ రజనీ, సర్పంచ్ నీలకంఠ, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ శివశంకర్. మన జిల్లాకైతేనేమి, మన మీ ఆలూరు నియోజకవర్గానికైతేనేమి, మీ చిప్పగిరికైతేనేమి మంచి డబ్బులు తెప్పించి మంచి పనులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. తొందరలోనే నిమ్మల రామానాయుడు గారు కూడా వస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము తెలియజేస్తామని తెలియజేస్తూ, రేపటి నుంచి ఒక రోజుకి ప్రతి గ్రామంలో లీడర్లు ఒక చోట అందరు కలుసుకొని ప్రతిరోజు ఒక 50 ఇండ్లు తిరగాల గ్రామంలో. ఆ పొద్దున 25 ఇండ్లు, సాయంకాలం ఒక 25 ఇండ్లు తిరిగితే మనం అందరూ కూడా ఇవి కంప్లీట్ గా మనము ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఏం చల్లగా ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. తాగునీటి లేని ప్రాంతం ఏదైనా ఉందంటే చెప్పుకోలేనంత బాధ ఉంది ఆస్పరికి. కాబట్టి అక్కడ మలగవేలికి జోడాపురం దగ్గర ఓ రిజర్వాయర్ కావాల్సింది. అక్కడ మొన్న కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ఓ రోజు ఎయిర్పోర్ట్కి వస్తే నేను తీసుకుని వస్తా ఉంటే సార్కి బస్సులో కలెక్టర్ ఉందని చెప్పడం జరిగింది. సార్, నా కర్నూలు జిల్లాలో నీళ్లు తాగడానికి లేక పెళ్లిళ్ళు కూడా చేసుకోము అనేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. అందులో భాగంగా నేను చెప్పేది అంటే ముఖ్యంగా ఇందాక, ఎందుకంటే నేను పార్టీ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఇదివరకే భక్తులు చాలా మాట్లాడారు. నేను చెప్పిన విషయాలు చెప్పకుండా మీ ప్రాంతం గురించి మాట్లాడలేదు. అందులో బాగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఒక విషయం చెప్పాను, నగరడోన్ రిజర్వాయర్ గురించి. నాకు కూడా చాలా ఉంది. ఆ నగరడోన్ రిజర్వాయర్ సంపూర్ణం చేయాలని నాకు చాలా చాలా కళ ఉంది సార్. అది ఖచ్చితంగా ఆ నగరడోన్ రిజర్వాయర్ కూడా నేను చాలాసార్లు చెప్తా ఉన్నా. మనకు అదృష్టవశాత్తు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు వచ్చారు. ఒక అంశం ఇప్పుడు మన ఊరికే, మన ఆలూరు ప్రాంతానికే పరిశీలకులుగా మళ్ళీ వచ్చారు అంటే మన అదృష్టంగా భావించాల్సింది. అంటే మనం కంప్లీట్ కావడానికి ఒక సువర్ణ అవకాశం ఇది. కాబట్టి నిమ్మల రామానాయుడు గారు సార్ గారిని ఏదో రోజు ఈ ఆలూరు కాన్స్టిట్యూన్సీ తీసుకొని వస్తాం త్వరలోనే, అతి త్వరలో. ఆ రోజు మన ఆలూరు సమస్యలు నగరం రిజర్వ్